డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇప్పుడు మన ముందు అఖిల, ఈ అమ్మాయి సివిల్ ఇంజనీరింగ్ నుంచి ఇటీవలే టీజీపీఎస్సీ వారు అనౌన్స్ చేసిన ఏడబ్ల్యూలో జాబ్ పొందింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్. ఎందుకు ఈ అమ్మాయికి స్పెషల్గా చేస్తున్నామంటే, ఫస్ట్ అటెంప్ట్ అనేది గవర్నమెంట్ సర్వీసెస్లో చాలా ఇంపార్టెంట్. ఈ పాప జస్ట్ 22 మేలో బీటెక్ కంప్లీట్ చేసింది, వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా కష్టం జాబ్ రావడం. ఎందుకంటే ఎంతోమంది సీనియర్లు, మా ఫ్రెండ్స్ అంటారు, ముదురులు అన్నీ ఉంటారు, పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. సో ఫస్ట్ అటెంప్ట్లో విజయం సాధించడము అనేది అంత ఈజీ కాదు. సో ఈ అమ్మాయికి 600+ ర్యాంక్ వచ్చినప్పటికి కూడా, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ ఎలా కొట్టాలి అనేది ఈ ఇంటర్వ్యూ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి పర్టికులర్గా చాలా ఉపయోగపడుతుంది. అందుకే అఖిలతోటి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఓకే, కంగ్రాచులేషన్స్ అఖిల. సో మీ బీటెక్ ఎక్కడ చేశారమ్మా? I had done my BTech graduation in Usmania University. University College of Engineering, Usmania University. Yes, sir. University College of Engineering, నాన్నగారు Usmania ఏం University. చేస్తారమ్మా? My father is a government teacher, sir. వెరీ గుడ్. గవర్నమెంట్ టీచర్ల పిల్లలకి ఎక్కువ వచ్చినాయి ఈసారి. ఓకే, Yes, sir. మీదే జిల్లా అమ్మా ఒరిజినల్లీ? నేను నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామం. అన్నారం గ్రామం, నల్గొండ జిల్లా మిర్యాలగూడ అన్నారం గ్రామం. Yes, sir. వెరీ గుడ్. అంటే మీరు ఇక్కడికి వచ్చేసారా, నాన్నగారు అక్కడే ఉంటారా? మా డాడీ జాబ్ అక్కడే సార్. నా స్టడీస్ పర్పస్లో ఇక్కడ స్టడీస్ చేసుకోవాలి అని చెప్పేసి మదర్తో పాటు మేము ఇక్కడ డే స్కాలర్గా ఉంటున్నాం స్టడీస్ కోసం అని. మమ్మీ నాతో పాటు ఉంటుంది, డాడీ ఏమో అక్కడ 8 years నుండి సింగిల్గా కుక్ చేసుకొని వీకెండ్స్ ఇక్కడ రావడం. ఫాదర్ సాక్రిఫైస్ ఈజ్ మోటివేటింగ్ మీ అలాట్. ఇక్కడ అమ్మాయి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా అంటుంది. ఎస్. ఇక్కడ నాకు నిన్న నైట్ ఒక మెసేజ్ వచ్చింది. అంటే ఈరోజు మనం ఏం చేసామంటే, సెలక్షన్ అయిన వాళ్ళకి విన్నర్స్ మీటింగ్ పెట్టాం. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ నుంచి వీళ్ళ బ్యాచ్ జస్ట్ 1 or 2 బ్యాచెస్ నుంచి 21 స్టూడెంట్స్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీలో ఏడబ్ల్యూ కోచింగ్ తీసుకున్నారు. 21. యునో ద గ్రేటెస్ట్ న్యూస్ ఇస్ 21 గాట్ సెలెక్టెడ్. అంటే స్ట్రైక్ రేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ ఏడబ్ల్యూ ఆల్మోస్ట్ ఫస్ట్ అటెంప్ట్ స్ట్రైక్ రేట్ ఈస్ 100%. సో నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, సో ఈ అమ్మాయి ఫస్ట్ అటెంప్ట్ చేసింది. సో నాన్న ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ చేసావు కదా, ఫస్ట్ అటెంప్ట్లు కొట్టావు కదా, అంటే బ్యాక్గ్రౌండ్ బీటెక్లో ఉండగా నువ్వు ఏం చేసావు? బీటెక్లో ఉన్నప్పుడు నేను థర్డ్ ఇయర్ నుండే గేట్ కోచింగ్ తీసుకున్నాను సార్. తీసుకున్నావు గేట్ కోచింగ్? చాలా వరకు కాలేజీల్లో అసలు ఈ గేట్ అంటే స్టూడెంట్లకి తెలియదు. ఎస్ సార్. 80% ఫ్యాకల్టీ ఎవరైనా స్టూడెంట్ గేట్ ఎగ్జామ్ ఐఎస్ ప్రిపేర్ అవుతామంటే 80% ఫ్యాకల్టీ డిస్కరేజ్ చేస్తారు. అరే బేవకూఫ్, నీ వల్ల ఏమవుతుంది, ఇది ఎందుకురా, 80% ఫ్యాకల్టీ డిస్కరేజ్ చేస్తున్నారు. సో నీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? గేట్ అంటే నార్మల్గా ఓయూ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ చాలా మంది గేట్కి ప్రిపేర్ అవుతారు మాస్టర్స్ చేయాలనే ఇంటెన్షన్ తోని. మా సీనియర్స్ వాళ్ళందరూ కూడా గేట్ క్రాక్ చేసి మాస్టర్స్ స్ట్రక్చర్స్ లో చేయడం అలా అనేది. ఎస్ సార్. అట్లా ఇంకా మా ఫ్యాకల్టీ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అది ఉస్మానియాలోని గొప్పతనం ఏంటంటే, సీనియర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ, ఎందుకంటే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ బీటెక్లో BE సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాడిని. ఓయూలో ఫ్యాకల్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అసలు భవిష్యత్తు గురించి మాకు టీచర్ ఉండేవారు, రాజు గారు అని, మా కాంక్రీట్ స్ట్రక్చర్ RC చెప్పేవాడు. అసలు క్లాసులో నువ్వు భవిష్యత్తులో ఎలా ఉండాలి, నువ్వు ఒక ఆంట్రప్రెనర్ ఎలా ఉండాలి అని చెప్పేవాడు. ఏం ఉద్యోగాలు చేస్తావురా, ఫస్ట్ కొంతకాలం ఉద్యోగం చేయి, ఒక 5 ఏళ్ళు ఉద్యోగం చేయి, రిజైన్ చేసి పారేసేయి, నీ సొంత కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకొని. పాపం ఆయన రాజుగారు అంటే ఆ మోటివేషన్ లెవెల్స్ అనేది మాకు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అద్భుతంగా ఇచ్చేవారు. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ అటెంప్ట్ బీటెక్ థర్డ్ ఇయర్లో గేట్ కోచింగ్ తీసుకున్నావు. సో ఆ కోచింగ్ గేట్ ఎగ్జామ్ రాసావమ్మా? ఎస్ సార్, రాసిన, క్వాలిఫై అయ్యాను. ఎస్ సార్, క్వాలిఫై అయ్యాను. బట్ నాట్ బెటర్ ర్యాంక్ టు గెట్ ఇంటూ అన్ IIT. ఇట్ విల్ బి సమ్ బెటర్ కాలేజ్. బట్ ఎంటెక్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు AW నోటిఫికేషన్ ఉంది, వెంటనే 22లో నోటిఫికేషన్ వస్తుందని రెడీగా అందరూ ఉన్నారు. ఎంటెక్ అనేది తర్వాత కూడా చేసుకోవచ్చు నేను. సో అందుకని AW ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకొని వెంటనే మేలో అయిపోతే జూన్లో ఏస్లో క్లాస్ రూమ్ కోచింగ్ జాయిన్ అవ్వడం జరిగింది. చాలా మంచి. ఈ మధ్య త్రిబుల్ ఐటీ బాసరా పిల్లలు 50 మంది మన స్టూడెంట్లు
ఏడబ్ల్యూ సెలెక్ట్ అయ్యారు. ఓకే. వాళ్ళు కూడా థర్డ్ ఇయర్ నుంచే, అసలు వాళ్ళు గేట్ కోచింగ్ కూడా కాదు. ఇంతాకనే మా ఫ్రెండ్ ఐబ్ ఖాన్ సార్ చెప్తున్నారు, అసలు త్రిబుల్ ఐటీ బాసరా పిల్లలు గేట్ చేరినా కానీ వాళ్ళు ఓరియంటేషన్ ఏడబ్ల్యూ అంట. సో అంటే ఆ ఫోకసింగ్ అనేది ఒక్కొక్కసారి ఫ్యాకల్టీ, ఉస్మాన్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, నేను అక్కడ స్టూడెంట్ కాబట్టి అద్భుతంగా మోటివేట్ చేస్తారు. బాసరా త్రిబుల్ ఐటీ బాసరా ఫ్యాకల్టీ కూడా అద్భుతంగా మోటివేట్ చేస్తారు. ఈవెన్ నేను విన్నాను సిబిఐటి చైతన్య భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొన్ని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టూడెంట్లని కాంపిటేటివ్ ఎగ్జామ్ సైడ్ పర్టికులర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ భలే మోటివేట్ చేస్తారు. సో ఈ మోటివేషన్ ప్రతి కాలేజీలో ఉండాలి. అయితే అన్ఫార్చునేట్లీ చాలా కాలేజీలు ఉండట్లేదమ్మా, ఇది నిజం. ఓకే, సో ఇప్పుడు మీరు గేట్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చింది. సో ఏం చేశారు మరి? మేలో మే 31st కి కాలేజ్ అయిపోయింది యాక్చువల్గా. వెంటనే విత్ ఇన్ 9 days ఐ జాయిన్డ్ ఇన్ ఏస్ అకాడమీ, క్లాస్ రూమ్ కోచింగ్ జాయిన్ అయ్యాను. క్లాసెస్ స్టార్ట్ అయినాయి, వస్తున్నాను. మిడిల్లో ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్లో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది 1 or 2 months చేసిన తర్వాత, ఇక్కడ కోచింగ్ వచ్చిన తర్వాత వచ్చింది జీఈటీ రోల్. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ అది వాళ్ళు ఆఫర్ లెటర్ వచ్చింది, ఇంకా ఇందులో కోచింగ్ కంటిన్యూ అవుతుంది. అటు వెళ్ళాలా ఇటు ఉండాలి అని చెప్పేసి డిస్కషన్ మీ అండ్ మై ఫాదర్. మై ఫాదర్ సెడ్ గవర్నమెంట్ జాబ్ ఇస్ ఫస్ట్ ప్రియారిటీ, ఈజ్ ఆల్వేస్ ఇన్ కరెక్ట్ పాత్. అంటే గవర్నమెంట్ జాబ్ ఇది చెయ్యాలి, నీకు ఇది రావాలి, ఇదే కంటిన్యూ చెయ్యి అన్నట్లు మేమిద్దరం డిసైడ్ అయిపోయి అందులో జాయిన్ అవ్వలేదు. ఇంకా అంటే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ అగైన్ ఐ కంటిన్యూడ్ ఇన్ ఏస్ ఓన్లీ సార్. ఏస్ లో ఉన్నప్పుడే ఏడబ్ల్యూ కోచింగ్ లో ఉన్నప్పుడే ఎల్ఎన్టీ వచ్చింది, ఇంకా దాన్ని కంటిన్యూ చేశాను. ఏస్ అకాడమీ కోచింగ్ నే కంటిన్యూ చేశాను. సో ఫస్ట్ టైం ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదమ్మా? ఎస్ సార్. అంటే అందులో ఒక ఫస్ట్ టైం కష్టపడి రాసావు, క్యాన్సిల్ అయింది. ఫస్ట్ టైం ఎలా రాసావు అనిపించింది నీకు? ఫస్ట్ టైం బాగానే రాశాను సార్. ఓకే జాబ్ వస్తుందని అనుకున్నాను. సమ్ 250 అరౌండ్ మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ టైం వచ్చినాయి. సో క్యాన్సిల్ అయ్యాక ఏమనిపించింది నీకు? క్యాన్సిల్ అయినాక ఇంత రిస్క్ తీసుకొని ప్రిపేర్ అయ్యి రాస్తే ఇప్పుడు లీక్ అయితే మేము కష్టపడి ప్రిపేర్ అయినాం కదా సార్, కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ సేమ్ లైన్ నౌ, అగైన్ సేమ్ లైన్, వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ లైన్ నౌ అగైన్. సో మీరు క్యాన్సిల్ అయ్యాక ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేశారు? క్యాన్సిల్ అయ్యాక ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిరు సార్, డేట్ వెంటనే అనౌన్స్ చేసిరు. చేయడం వల్లనే మనకి ఇంత డ్యూరేషన్ ఉందని తెలిసింది. సో ఇంత డ్యూరేషన్లో అగైన్ మళ్ళీ రికవర్ చేసుకొని అప్పటికి ఈ ఎగ్జామ్ ఫ్లోలోనే ఉన్నాము, ఎక్కువ గ్యాప్ ఏం రాలేదు. సో వెంటనే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇంకా అప్పటికే ఆల్రెడీ రాసాం కాబట్టి ప్రిపరేషన్ అయిపోయింది. అది ప్రిపరేషన్ కాదు, రివిజన్ ప్రిపరేషన్. నాకేంటంటే రివిజన్కి ఎక్కువ టైం దొరకలేదు, అప్పుడే స్టార్ట్ చేసినాము ఏడబ్ల్యూ ప్రిపరేషన్ కాబట్టి ఫస్ట్ రివిజన్కి ఎక్కువ టైం దొరకలేదు. దాని తర్వాత ఇప్పుడు నాది ప్రిపరేషన్ అయిపోయింది అనుకున్నా కాబట్టి ఇప్పుడు రివిజన్ స్టార్ట్ చేసి ఇంకా ఆల్మోస్ట్ రివిజన్స్ అన్ని చేస్తూ. అంటే ఎన్నిసార్లు రివిజన్ చేసేవాళ్ళమ్మా మీరు? ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఆల్మోస్ట్ 10 times. అంటే షార్ట్ నోట్స్ రాసుకున్నాను సార్, అన్ని సబ్జెక్ట్స్ కి షార్ట్ నోట్స్ రాసుకున్నాను. అంటే గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యావు కాబట్టి నీకు అడ్వాంటేజ్ వచ్చింది. గేట్ అప్పుడే షార్ట్ నోట్స్ రాసుకున్నాను కోర్ సబ్జెక్ట్స్ కి. హార్డ్ అనిపించిన సబ్జెక్ట్స్ కి, లెంతీ సబ్జెక్ట్స్ కి షార్ట్ నోట్స్ రాసుకుంటే ఏంటంటే మనం క్విక్ రివ్యూ ఫాస్ట్ గా ఎగ్జామ్ ముందల 1 week లో కూడా అన్ని సబ్జెక్ట్స్ రివ్యూ చేసుకోవచ్చు. జనరల్ స్టడీస్ ఏం చేసావు? జనరల్ స్టడీస్ ఏస్ అకాడమీ నోట్స్ వస్తే నాకు ఇంకా ఉన్నది ఆ 6-7 months టైమే ఉంది ఎగ్జామ్ కి. ఏస్ అకాడమీ నోట్సెస్ ఇంకా తెలంగాణ మూవ్మెంట్ లాంటి వాటికి కొంచెం ఎక్స్ట్రా రిఫరెన్సెస్, ఇంకా ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ ఫర్ కరెంట్ అఫైర్స్ ఏస్వే ఫాలో అయ్యాను. స్టూడెంట్లకి జనరల్ గా జనరల్ స్టడీస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సార్. అంటే నువ్వు బీటెక్ చదివేటప్పుడు ఏమన్నా? నో సార్ స్టార్టెడ్ ఫ్రెష్. yes sir, started afresh with ACE Academy. ఇప్పుడు నేనేం అడ్వైజ్ చేస్తానంటే క్యాలెండర్ ఒకటి ఉంది కాబట్టి బీటెక్ లో ఉండంగానే కొంచెము ఏడబ్ల్యూకి సంబంధించిన జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్, మనం నవలు చదువుతాం కదా, బుక్స్ చదువుతుంటాం కదా, ఫిక్షన్ అవి చదువుతూ ఉంటాం కదా, సరదాగా తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అలా సరదాగా చదువుకుంటూ ఉండండి. అంటే ఏంటంటే థియరీ సబ్జెక్ట్స్ కదా మోస్ట్లీ, చాలా ఈజీ అవుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ పాపతో మాట్లాడినట్టు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళకి ప్రమోషన్స్ ఫాస్ట్ వస్తాయి, ర్యాంక్తో సంబంధం లే. ఒక్కోసారి సపోజ్ 100 jobs ఉన్నాయి, 100th ర్యాంకర్ ఏజ్ అతి తక్కువ అనుకుందాం అందరిలో. ఆ 100th ర్యాంకర్ అయినా ఏజ్ తక్కువ అయితే దే విల్ బికమ్ ఇంజనీరింగ్ చీఫ్. ఎందుకంటే ముందున్న ముసలోళ్ళంతా రిటైర్ అవుతారు, ముసలోళ్ళు అంటే ఎక్కువ ఏజ్ వాళ్ళు. సో అందువల్ల నేను ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ క్రాక్ చేసిన వాళ్ళు జీవితంలో ఇంక వాళ్ళని ఆపలేరు.
అందుకే నేను చెప్తాను ఫస్ట్ అటెంప్ట్తో కూడా ద బెస్ట్ ర్యాంక్ పాసిబుల్, ఎస్ ద బెస్ట్ ర్యాంక్ పాసిబుల్. ఎందుకంటే మీరు బీటెక్లో సబ్జెక్ట్ టచ్లో ఉంటారు. ఎస్ సో నేను కాలేజ్ గోయర్స్కి చెప్పేది ఏంటంటే ఇప్పుడు క్యాలెండర్ కొంచెం జనరల్ స్టడీస్ కూడా లాస్ట్ మినిట్లో స్టార్ట్ చేయకుండా జనరల్ స్టడీస్ కూడా సరదాగా ఒక నావల్ చదివినట్టు చదువు. ఏస్ అకాడమీ మెటీరియల్ ఉంటుంది, ఏస్ ఆన్లైన్ రికార్డెడ్ కోర్సెస్ ఉంటాయి, చాలా చీప్లో దొరుకుతాయి. అరే మనం ఖర్చు పెట్టి ఎన్ని ఖర్చులు పెట్టామమ్మా, తీసుకొని ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్ అటెంప్ట్లో కొడతారు. సరే, ఇప్పుడు కాలేజ్ గోయర్స్ ఉన్నారు, మీ జూనియర్స్ కానీ వేరే కాలేజ్ జూనియర్స్ కానీ. సో నువ్వు కోచింగ్ అనేది కోచింగ్ వదిలేసి ఎస్ కోచింగ్ చేరాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే మంచిది బేటా? ప్రిపరేషన్ అనేది నాకేమనిపించిందంటే ఒక 1 to 2 years ఉంటే ఇంకా మంచిది. అంటే జనరల్ స్టడీస్ ఐడియా లేని వాళ్ళకి అట్లా కొంచెం ఎక్కువ టైం ఉంటే బెటర్. మాకు టైం లేకపోవడం వల్ల కవర్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. లైక్ వాట్ మేము ఆల్మోస్ట్ 14 hours ఆల్మోస్ట్ ఓన్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్కే గ్యాప్ తీసుకునేది. లైక్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి తినేటప్పుడు చూస్తుండే, అంత టైం లేదు నాకు. ఇంకా అప్పుడు మేము కవర్ చేసుకునే సబ్జెక్ట్స్ ఆ టైంలోనే సబ్జెక్ట్స్ కవర్ చేసుకున్నాము, ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, ఇంకా టెన్షన్ ఉండేది, ఇంకా వస్తుందో రాదో క్లియర్ చేయాలి ఫస్ట్ అటెంప్ట్ లోనే అన్నట్టు ఎక్కువ టైం. ఫాదర్ గవర్నమెంట్ జాబ్, ఇంకా మా డాడీ స్ట్రగుల్ టువర్డ్స్ అనేది. డియర్ స్టూడెంట్స్, అందుకనే ఈ స్ట్రగుల్ లేకుండా బీటెక్ చదివేటప్పుడే సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఫైనల్ ఇయర్ సరదాగా డైలీ ఒక 1 hour చాలు, డైలీ 1 hour కనుక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో మన బీటెక్ సబ్జెక్టులను కనుక కన్వర్ట్ చేసుకుంటే సెలక్షన్ ఫస్ట్ అటెంప్ట్లో వస్తుంది. ఓకే నాన్న. సో ఫైనల్గా నువ్వు సక్సెస్ అయ్యావు, సక్సెస్ రాని వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళలో కొంతమంది నేను ఎప్పుడు అనేటు మనకంటే మేధావులు, మనకంటే కష్టపడ్డ పిల్లలు ఉంటారు పాపం. వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? డిస్ట్రాక్షన్స్ ఏముండొద్దు సార్. ఏమంటే సమ్మన్ ఈస్ డూయింగ్ సాఫ్ట్వేర్ జాబ్స్, సమ్మన్ ఈస్ గోయింగ్ ఫర్ ట్రిప్స్ and someone is doing that, and this we are inter friends or btech friends. వాళ్ళు ఏంటంటే మనం సీరియస్ మోడ్లో ఉన్నప్పుడు మనం సీరియస్గా ఉండే సర్కిల్ ఉంటే బెటర్. సీరియస్గా ఉండే సర్కిల్, yes సిమిలర్ గోల్స్ ఉన్న వాళ్ళతోని ఉంటే బెటర్. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు ఉంటారు మన సర్కిల్లో, మనం వాటి థాట్స్ని పెట్టుకోకుండా, మైండ్ని డైల్యూట్ చేసుకోకుండా, కాన్సన్ట్రేషన్ ఫోకస్ అనేది మన గోల్ మీద ఉంటే యూ కెన్ డూ. ఓకే. సో ఈరోజు అఖిల ఫస్ట్ అటెంప్ట్లో చేసింది. తను ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే ఒకటి ఉంది కాబట్టి సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే మంచి ఫలితాలు వస్తాయి. సో ఎప్పుడన్నా ఫెయిల్ అయినా కూడా ఇట్స్ ఓన్లీ రిలేటివ్ అనుకోవాలి, అంతేగాని ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అనే విషయం కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ అఖిల. వన్స్ అగైన్ కన్వే మై ప్రణామ్స్, రిగార్డ్స్, నమస్తే టు యువర్ family and teachers of Usmania University College of Engineering. Okay, thank you. God bless you. Thank you.